యార్డ్ అయితే ఇది ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఇదంతా చెత్త కాల్చి పోషిస్తుంది కానీ తడి చెత్తకు ఎరువులు తయారు చేస్తున్నారా అంటే మున్సిపాలిటీ ఏఈ కమిషనర్ గారు ఎప్పుడైనా అంటే ఇది డంపింగ్ యార్డ్ వాళ్ళ స్థలంలో గాక ఇంకా మిగతా స్థలంలో కూడా వేస్తున్నారా అంటే ఇండ్లు ఉన్నాయా స్థలాల్లో కూడా వేస్తున్నారా అంటే నివాస స్థలాల్లో కూడా వేస్తున్నారు వాళ్ళకి ఇచ్చిన డంప్ యార్డ్ గాక నివాస స్థలాల్లో కూడా వేస్తున్నారు అవరు మరి వేసి దీనికి చెత్త కాలగొట్టేస్తున్నారు దీంట్లో ఏమన్నా జంతువులు లాంటి ఆవులు లాంటివి కూడా మేస్తున్నాయి హాస్పిటల్ చెత్త కూడా హాస్పిటల్ చెత్త మున్సిపాలిటీ చెత్త కలపకూడదు అది పర్యావరణము ఒక యాక్ట్ ఉన్నది అయితే హాస్పిటల్ చెత్త కూడా గవర్నమెంట్ 2 హాస్పిటల్ చెత్తలు కూడా ఇక్కడికి వస్తాయి ఇక్కడికి వచ్చి అంటే ఇప్పుడు పై అధికారి కమిషనర్ గాని ఎస్సీ గాని ఎవరు వచ్చిండ్రు ఇక్కడ డంప్ యార్డ్కి వచ్చి చూసి ఎప్పటి నుంచి చూడలే ఇప్పుడు స్వచ్ఛ భారత్ 2016 నుంచి చాలైంది ఇది మోడీ ద్వారా చాలైంది మన ప్రభుత్వం కూడా పోయిన సంవత్సరం కూడా తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలని మన తెలంగాణ ప్రభుత్వం అన్నది అయితే అక్కడ మన పట్టణాలలో కూడా చాలా మట్టుకు తడి చెత్త పొడి చెత్త జనాలు మంచిగా వాళ్ళు మున్సిపాలిటీ బల్దీ వాళ్ళు చెప్పినట్టు మంచిగా చేసిండ్రు కానీ అక్కడ నుంచి చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళంతా అటు హాస్పిటల్ చెత్త ఆ మున్సిపాలిటీ వ్యర్థాలు కూడా అన్ని కలిపేసి చికెన్ వ్యర్థాలు కూడా రోడ్ ఎంబడి కుప్పలు పడుతున్నాయి కుక్కలు విపరీతంగా వస్తున్నాయి ఆవులు వస్తాయి అవి అన్ని మొత్తం అవి కూడా ఇంట్లోనే చికెన్ వేస్టేజ్ చికెన్ సెంటర్ ఎన్నిసార్లు చెప్పాలా సార్ కమిషనర్ గారు వచ్చి సాక్షాత్తు చూసి వీడికి రాలేదు ఆడికి వచ్చి టెంట్ కాడికి వచ్చి ఒకటే రోజు ఇక్కడ వచ్చి చూడలే ఇంతవరకు రాలే అతనికి చూసినట్టు అంటే అతనికి ఈ సమస్య తెలిసేది ఈ పాటికి ఎప్పుడు సమస్యకు మనకు పరిష్కారం రాలేదు టెంట్ వరకు లేకపోతే కమిటీ వాళ్ళ దగ్గర 2 దగ్గరకి వచ్చిండు అంతే అంతకు మించి రాలేదు మాట్లాడు కాదు వీళ్ళకి అలాట్మెంట్ అయిన ఇంటి ముంగడ పోయి తీద్దామంటున్నాను ఇక్కడ మీ ఇల్లు ఎక్కడ నిజామాబాద్ ఏరికి నాకు ఆటో అందే అనుకున్నాను అలాగే తప్పు మరి అది పెద్ద తప్పు దాంతో ఇటు ప్రజలకు ఎఫెక్ట్ అవుతుంది నిజామాబాద్ లో మొత్తం వాళ్ళకి మీకు అంత వాళ్ళకు తడి చెత్త పొడి చెత్త ఆ చెత్త ఈ చెత్త పెద్ద కబుర్లు చెప్తారు వాస్తవం కమిషనర్కి తెలియదు మళ్ళీ కలెక్టర్ గారికి తెలియదు ఏ డిఈ వచ్చింది లేదు కొన్ని పాపం ఆ వర్కర్స్కి మున్సిపల్ వర్కర్స్కి ఏం తెలుసు పాపం వాళ్ళు ఇచ్చింది వేసేస్తున్నారు అయిపోయి మళ్ళీ ఇంట్లో హాస్పిటల్ చెత్త కూడా వేస్తున్నారు రూల్ ప్రకారము మున్సిపాలిటీ చట్టలో మన హాస్పిటల్ వ్యర్థాలు వేయాలి అది మన పర్యావరణము రూల్ ఉన్నది అయితే మున్సిపాలిటీ ఏదైతే చెత్త ఉన్నదో అదే ఉండాలి దాంట్లో హాస్పిటల్ చెత్త కలపకూడదు మన ఇంతకుముందు కలెక్టర్ యోగిత రాణి ఉన్నప్పుడు కూడా అదే మాట అన్నది ఆమె ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మొన్న గత 2018లో వీళ్ళు నాకు మొన్న తెలిసింది అయితే హాస్పిటల్ వ్యర్థాలు కూడా సిరంజులు సూదులు మాయ అరు పోల్ట్రీ ఫాములో ఉన్న వ్యర్థాలు కూడా ఆడ ఇలా కలిపేసి వేస్తున్నారు మొన్న నేను చూస్తాను అంటే హాస్పిటల్ కోసం ఇక్కడ అది సెప్టింగ్ ట్యాంక్ కోసం మనది అంతే హాస్పిటల్ చెత్త వాళ్ళది సపరేట్ యాక్ట్ ఉంటుంది వాళ్ళు ఆడ వ్యాన్లు వస్తే అలా కలుపుకొని అటు దూరం పోయి వాళ్ళు కాల్చేది అది వాళ్ళ మెడికల్ వేరే చట్టం ఉన్నది మన దాంట్లో మున్సిపాలిటీ చెత్తల హాస్పిటల్ చెత్త కలపదు అది ఇప్పుడు వాస్తవం డిఎంహెచ్ గారికి తెలియదు హెల్త్ వాళ్ళకు తెలియదు కమిషనర్ గారికి తెలియదు కలెక్టర్ గారికి తెలియదు వాళ్ళు వచ్చి ఉంటే చూసి ఉంటే గనక ఈ పాటికి వాస్తవం అంతా తెలుస్తుంది అంతే మొన్న మీ ద్వారా నేను మొన్న తెలుసుకున్నా ఇంత వాళ్ళకు కూడా తెలియదు ఇది
ఇట్రా ఈ బాబు ఈ సిరంజిలా ఇట్రా ఇట్రండి ఇగో సిరంజిలో ఇగో వైల్డ్ హాస్పిటల్ చెత్త మున్సిపాలిటీ చెత్తలా కలిపేస్తున్నారు. ఇది చాలా ఎంత ప్రమాదకరం అంటే దీంతో మనుషుల ఆరోగ్యం ఏంది, మనుషులు చచ్చిపోతారు. అలా పశువులు ఆవులు కూడా వచ్చి మేస్తున్నాయి పాపం. మొన్న చూసినా నేను, నాకు ఈ వాస్తవం తెలియదు, మొన్న వచ్చి చూస్తే నాకు తెలిసింది ఈ వాస్తవం. వీళ్ళు ప్రజల ఏది ముట్టద్దు అది చేతులు కడ ముట్టద్దు, అది సూక్ష్మ క్రిములు ఉంటాయండి. ఇది ఎంత భయంకరం తెలుసా? ఇది మెడికల్ యాక్ట్ ప్రకారం మున్సిపాలిటీ చెత్తలా కలిపేస్తున్నారు. ఇది ఎవరికి ఎఫెక్ట్ పోతుంది? సూక్ష్మ క్రిములు ఉంటాయి. ఇది మానవ మలం. అవునా? ఇట్రా మన శంకర్ చూపెట్టింది ఇది మానవ మలం అంటే లాట్రిన్ చూడు. డాక్టర్ నీకు ట్రీట్మెంట్ సార్ మాకు అది మానవ మలం అది తీసుకొచ్చి ఇక్కడ వస్తున్నారు. డంపింగ్ యార్డ్ పర్మిషన్ ఎట్లా ఇచ్చారో మాకు కూడా అర్థమైతలేదు. అది మొత్తం ఇదే ఎవరు కాల్స్తుంది? మున్సిపాలిటీ. అట్లా చెత్త కాలకూడదుగా. దాంతో మొత్తం పర్యావరణం అంతా దెబ్బతింటది. మొత్తం 30 కిలోమీటర్ అంతా మొత్తం దెబ్బతింటది. వాళ్ళకి తెలియాలి సార్, మేమేం చెప్తాము, వాళ్ళకే తెలియాలా. వాళ్ళే కాల్చేస్తున్నారు మొత్తం. వాళ్ళే ముందు కూడా వాళ్ళే పెట్టిండ్రా? ముందు కాల్చేస్తుంది. వాళ్ళు ఎరువుగా మారుస్తలేరా? మార్చలేదు. తడి చెత్త ఎరువుగా మారుస్తలేరా? మారుస్తారు. ఎందుకు మారుస్తలేదు? వాళ్ళకి బడ్జెట్ లేదట. మున్సిపాలిటీ వల్ల ఎప్పుడైనా చూసినా ఈ మిషన్ నడంగా? అసలు ఇప్పటిదాకా నడవదు. మిషన్ నడిచి చెత్త ఉండాలా, చెత్త లేదా అక్కడ. పెట్టిన తర్వాత ఇక్కడ ఎప్పుడైతే పెట్టిందో ఎప్పుడు పెట్టిండ్రు మిషన్? వారం 10 రోజులు మిషన్ ఎప్పుడు పెట్టినట్టు కాదు కానీ మిషన్ ఎప్పుడు పట్టింది? ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు అవుతుంది. ఇది స్వచ్ఛ భారత్ చాలా 2016 నుంచి 2 ఏళ్ల నుంచి అయింది. పోయిన సంవత్సరము ఢిల్లీ టీం వచ్చినప్పుడు స్వచ్ఛ భారత్లా అయితే కమిషనర్ గారి దగ్గర, మన ఎస్సీ గారి దగ్గర నేను ఉన్నా అక్కడ. అయితే వీళ్ళు ఏఈలు డీలు వచ్చి మన కమిషనర్ గారికి అప్పుడు చెప్పిల్లా స్వచ్ఛ భారత్ 2016 నుంచి అయింది, స్టార్ట్ అయింది. అయితే పోయిన స్వచ్ఛ భారత్లో నేను వాళ్ళ మున్సిపల్ కమిషనర్తో పాటు మన ఎస్సీ గారితో ఇంతకుముందు బాలముని గారని ఉండేది. అతనితో పాటు నేను రెగ్యులర్గా ఈ తడి చెత్త పొడి చెత్త అన్నట్టు నేను కూడా ఇండివిజువల్గా నేను స్వయంగా మన ప్రజలు బాగుండాలా, తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలని నేను అక్కడ నిజామాబాద్ మట్టుకే మేము ఉన్నాం. డైలీ సాయంత్రము పోయిన 2017 డిసెంబర్, 2018 జనవరి, ఫిబ్రవరి అప్పుడు జనవరి అప్పుడు మా ఢిల్లీ టీం వచ్చినప్పుడు మన రోడ్లు కానీ చెత్త కానీ అంత శుభ్రంగా ఉన్నది. మన నిజామాబాద్ ప్రజలందరూ చెప్పినట్టు విన్నారు, మున్సిపాలిటీ చెప్పినట్టు తడి చెత్త పొడి చెత్త అంత మంచిగా చేసినారు అన్ని ఇళ్ళల్లో. కానీ మేము వాస్తవం ఏమైందంటే నాకు మొన్న చూసేసరికి రిపోర్ట్ మాకు పంపించింది. అయితే అప్పుడు ఎస్సీ గారు కూడా చూడలే, కమిషనర్ గారు కూడా అప్పుడు చూడలే. కానీ ఇప్పుడు మళ్ళీ స్వచ్ఛ భారత్ చాలా అయింది. చాలా అయినప్పుడు ఇప్పుడు మనము ప్రజలకు చెప్తున్నాం. నేను ఒక పర్యావరణవేత్తగా, డాక్టర్గా నేను కూడా చెప్తున్నా తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలి. కానీ నాకు మొన్న తెలిసింది ఒక మనిషి ద్వారా. అయితే సారు మీరు పర్యావరణవేత్త అంటున్నారుగా, మా డంపింగ్ యార్డ్ చూడండి సార్, మీరు సాక్షాత్ మీకు అన్ని బయట పెడుతుంది అంటే నేను మొన్న 9వ తారీఖు నేను వచ్చి వాస్తవాలను చూసేటాళ్ళకి నేను ఆశ్చర్యపడి మీరే చూస్తున్నారు. అయితే ఈ ముచ్చట
మన కలెక్టర్ గారికి తెలియదు, మన కమిషనర్ గారికి తెలియదు, మొన్న కొత్తగా వచ్చిన రత్నాకర్ గారు అతను ఇప్పుడు ప్రజెంట్ ఎస్సీ అతనుకు తెలియదు, మళ్ళీ డిఈకి తెలియదు, మళ్ళీ ఏఈ పోయినసారి ఏఈ ఉన్నప్పుడు ఇప్పుడు కొత్త ఏఈ వచ్చింది, అతను ఏం చేసిండు, అతని పేరు సుదర్శన్, మళ్ళీ ఆయన ఏం చేసిండ్రు, వాళ్ళకందరికి వాస్తవం మన కమిషనర్ గారు కలెక్టర్ గారు ఇవన్నీ తెలుసుకుంటే వాళ్ళకు ఉన్న వాస్తవము ఎందుచేత ఇన్ని రోజుల నుంచి ప్రజలు ఆడ డంపింగ్ ఆడుకొని వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు అన్నటువంటి మాట సాక్షాత్తు వాళ్ళకందరు క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఎవరికి? కలెక్టర్ గారికి, కమిషనర్ గారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ పొల్యూషన్ వల్ల ఇది ఒక 30 కిలోమీటర్ వరకు వ్యాపిస్తుంది. దానివల్ల ప్రజలకు, పక్షులకు, జంతువులకు అన్నిటికీ హానికరం. మళ్ళీ ఈ చెట్లు చేమలు ఇవన్నీ కూడా చచ్చిపోతాయి ఆల్రెడీ. అవన్నీ ఉన్న చెట్లన్నీ ఎక్కడికి ఈ పార్టీకి మీరు స్ట్రైక్ చేయాల్సిన అవసరం ఉండకపోతుండే, మన మన ఎరువు కూడా అవుతుండే, మన పొలాలలో వేసుకోవచ్చు, మనం మొక్కలకు వేసుకోవచ్చు, ఇంత మంచిగా అవుతుండే. కానీ ఇది చాలా దురదృష్టకరం ఇది. కానీ ఇంత మట్టుకు నేను ఎప్పుడు చూడలే ఈ వాస్తవాలు. ఇప్పుడు ఈ వాస్తవం మన కలెక్టర్ గారికి తెలవాల్సింది ఖచ్చితంగా. దయచేసి మీరు ఇక్కడికి వెళ్ళి ఇదంతా తీసేపిస్తేనే మంచిగా ఉంటుంది సార్, లేకపోతే మాత్రం మేము బతకలేము, మా పిల్లలు బతకలేరు ఇక్కడ. మీకు దయచేసి ఇది కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి విన్నపం చేసుకుంటున్నాం, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి. వాళ్ళు సాక్షాత్తు వచ్చి తెలిస్తే వాళ్ళకు ఉన్న విషయం తెలుస్తుంది. మాదేమైనా తప్పైతే క్షమించండి సార్, ఫస్ట్ ముందు మీకే చెప్తున్నాం. కలెక్టర్ గారు మీరు వచ్చి ఇక్కడ ఒకసారి వచ్చి చూడండి, చూశాక మాట్లాడండి. మాకు గారికి, కమిషనర్ గారికి, ఏఈ ఇక్కడ ఉన్న ఏఈ సూపర్వైజర్ మేము బాబు మేము ఇక్కడ చెత్త మనం ఎరువు తయారు చేస్తున్నామని పోయిన సంవత్సరం స్వచ్ఛ భారత్లో 2018లో కమిషనర్ గారికి, ఎస్సీ గారికి, ఏఈ గారు అంతా రిపోర్ట్లు పంపించింది. వాస్తవం చూడంగా ఇక్కడ ఎరువులు చేసిండ్రా పోయిన సంవత్సరం ఎరువులంతా ఇది ఏంటి ఇదంతా ఏమో అది ఆల్రెడీ అది ఇక్కడ వేరే చోట వెళ్ళి తెచ్చిండ్రా నటించి అంటే ఈ రిపోర్టు తప్పు రిపోర్టు కమిషనర్ గారికి ఇచ్చిండ్రు. ఇక్కడ రండి, మీరు రండి, మీరు రండి, ఇద్దరు మీరు రండి. చెయ్యంగా మళ్ళీ ఇదంతా వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు సూపర్వైజర్ అట, అతను చేతులతో చేశారు సార్, మిషన్ కూడా కాదు. ఇది కూడా చూడు. అంతేనా? ఎరువులు అనేది ఇప్పుడు తడి చెత్తకి ఎరువులు చేసి ఉంటేనా ఈ పాటికి ఎంతో మనకు ఎరువు ఎక్స్పోర్ట్ చేయొచ్చు మనం, దాంతో ఎంతో లాభం అవుతుండే. ఇంత దురదృష్టకరం విషయం ఉండి మన పై అధికారులు వచ్చి కమిషనర్ గారు చూసి ఉంటే ఈ పాటికి ఎంత మంచిగా అవునా కదా సార్? ఇది వాస్తవం అంటున్నా, అవునా కదా? మీరు చెప్పండి మీ నోతోని మీరు చేసినగా ఏది చేయతోని గింత నా పోయిన సంవత్సరం ఢిల్లీ టీం వచ్చినప్పుడు గిట్లా చూపెట్టింది అంతేనా? అవునా సార్? ఢిల్లీ టీం వచ్చినప్పుడు అంతే అంతే. మళ్ళీ మిషన్ ఉండి కానీ మీరు చేతులు ఈ రోజు టెక్నాలజీ యుగంలో మన పైసా, ఈ గవర్నమెంట్ పైసా మన తెలంగాణ ప్రభుత్వము ఇంత మొన్న కేటీఆర్ గారు కూడా 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసిండు, 2 కోట్లు శాంక్షన్ చేసిండు. ఏంటంటే మాకు వాళ్ళు వాస్తవము ఎందుకు స్ట్రైక్ చేస్తుండ్రు, వాళ్ళు చేసింది న్యాయమే స్ట్రైక్. ఇటువంటి దృశ్యము డేంజర్ సిచ్యువేషన్ ఉన్నది ఇదంతా. దీనివల్ల చాలా పొల్యూషన్ ఎఫెక్ట్. మా పిల్లలకు హాస్పిటల్ పైసలు పెట్టుకోలేక మేము హాస్పిటల్ పోతుందా? అవును, పిల్లలకు హాస్పిటల్ తీసుకుపోవాలి. మాకు మా పిల్లల్ని హాస్పిటల్ తీసుకుపోవడానికి పైసలు లేవు. నేను ఆటో డ్రైవర్, ఆటో నడిపి ఏమన్నా రోగాలు పడ్డారా? అవును, ఆల్రెడీ 2 కొడుకులు నాకు. ఒక ఆయనేమో ఇప్పుడు ఇది కాదు. ఇప్పుడు మీ ఇంట్లో ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినాయా? వచ్చినాయి సార్, వచ్చినాయి. మీ చుట్టుప్రక్కల ఉన్న మనుషులు కూడా ఉన్నారు. మా పిల్లలు ఇంకా మా తమ్ముడు కొడుకులు బిడ్డలు అందరికి అదే ఎఫెక్ట్. ఇదే పొగ, తెల్లని దాకా పొగనే మాకు. మళ్ళీ చలికాలం వాతావరణం 6 గంటలకే తలపెట్టుకుంటుంది అట్లనా? మేము అసలు డోర్ తీయాలంటే మాకు భయం అవుతుంది. మళ్ళీ మీరు మంచిగా అమ్ముతుంది. మీరు జనాలు ఇందువల్లనే స్ట్రైక్ చేస్తుంటారా? అందువల్లనే సార్ మేము చేసుడే, అందువల్ల మా పిల్లలు మంచిగా ఉండాలని చెప్పేసి మేము చేస్తాం, అందుకోసం స్ట్రైక్ చేస్తున్నాం. ఇంకేం లేదు, ఇంకేం లేదు సార్. మాకు ఈడ డంపింగ్ ఆడే వద్దు, మాకు ఈ పొగ వద్దు మాకు. మా అంటే మీరు కలెక్టర్ గారికి,
కమిషనర్ అందరికి గారికి ఇచ్చినాం సార్. వచ్చి చూడు. అది కాదు ఇచ్చుడు కాదు, ఇప్పుడు వాళ్ళకు దృష్టికి చూడాలి పోతుంది. సార్ వాళ్ళు. ఇప్పుడు పోతుంది ఇప్పుడు మీడియా ద్వారా. 10 రోజుల నుండి మేము పది స్ట్రైక్ రోజుల చేస్తున్నాం సార్. నుంచి ఇప్పటిదాకా మాకు ఏ అధికారం మీరు కూడా మాకు స్పందించలేడు. మీ స్ట్రైక్ న్యాయబద్ధమైనది, మరి. ధర్మబద్ధమైనది. మేము ఎవరిని ఇది disturb చేస్తలేము మీదే కాదు, ఇది పర్యావరణానికి సంబంధించింది, పర్యావరణమే దెబ్బతింటుంది. మాకు డిస్టర్బెన్స్ ఎవరికి వేస్తలేం సార్. వాళ్ళు అయినా కూడా వచ్చి ఇప్పటిదాకా ఒక్కరు కూడా స్పందిస్తలేరు. వాళ్ళు ఎందుకు స్పందిస్తలేరు అధికారులు మాకు అది తెలియాలి మెయిన్. ఇదంతా దీనికి ఏదైతే తడి చెత్త ఉన్నదో దీనికి వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ ద కాంపోస్ట్. ఇది ఎరువుగా మార్చాలి. దీనివల్ల ఈ ఎరువు ఇది సేంద్రియ ఎరువులు లాగా పనిచేస్తాయి అన్నమాట. ఈ ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో తడి చెత్త, దీంతో మనం పుష్కలంగా ఎరువులు తయారు చేయొచ్చు. గోశాల కూడా ఇక్కడ వస్తాయి. వాళ్ళు ఎట్లా పంపిస్తున్నారు? గోశాలలో ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు? ఇంటికి వచ్చిపోతున్నాయి. ఆగు నుంచి అయింది. ఇది చెత్త ఇట్లనే ఉన్నది. దీని తడి చెత్త ఇది కంపోస్ట్గా తయారు చేయాలి. 3 నెలల నుంచి కంపోస్ట్గా తయారు అయితేనే ఇట్లా. ఇదంతా బీడీలాకు పచ్చి ఏదైతే ఉన్నదో అది తడి చెత్త అన్నమాట. ఈ రోడ్డు మీద చెత్త చెప్పలేదు కాబట్టి ఇప్పుడు తర్వాత తడి చెత్త ఇది ఎరువుగా మారుస్తుందా? మార్చలేదు. పడతలేదు అంతే. ఎంత 3 నెలల నుంచా? 3-4 నెలలు అవుతుంది. ఇది ఏదైతే ఇది తడి చెత్త ఉన్నదో ఈ బీడీలాకు వంటి ఇవి 3 నెలల నుంచి దాదాపు 3-4 నెలల నుంచి ఇలాగే కుప్ప పెట్టి ఉంచుండ్రు, కానీ దీనికి ఎరువుగా మార్చలే ఇంతవరకు. వానకాలం నుంచి కూడా మారలే. మారలేదా? మారలే. ఈ ఇక్కడ నీళ్ళ మన ఈగర అక్కడికి వచ్చింది పొద్దుకునేది. ఇది ఏంటంటే ఇది తడి చెత్తకు వీళ్ళు ఎరువుగా కన్వర్ట్ చేయాలి. దాదాపు 4 నెలల నుంచి అట్లనే పడి ఉన్నది. వాళ్ళకు పైనుంచి ఫండ్స్ రావాలని అన్నారట. వాళ్ళ ఫండ్స్ ఎప్పుడు వస్తాయో ఈ పరిస్థితి ఉన్నది. ఇది పెద్ద ఫండ్ అయిపోయింది. చెత్త అలాగే ఉండిపోయింది. ఇదంతా తడి చెత్త అంతా పొడి చెత్త అయిపోయింది. అంతా ఈ గాలికి ఎగిరిపోతున్నాయి మొత్తం. మనుషులే సార్ అవి. మనుషులే ఏర్పడతారు సార్. మనుషులే కావాలి. సార్ ఇవి కలేబరాలా? కలేబరాలు జంతువులయా? మనుషులే. ఇవన్నీ పక్క మనుషులే ఎందుకు వేసిండ్రు? పారేస్తే కాలబెట్టేసారు. కాలిపోయిన శవాలని చెప్పేసి తీసుకొచ్చేసేస్తున్నారు. అనాథ శవాలు వేస్తుండ్రు. అనాథ శవాలు వేస్తుర్రు. అబర్షణ పిండాలు ప్రజెంట మాయలు A to Z. ఆపరేషన్ అవి బొక్కలు అవేనా? ఆపరేషన్ కంతులు బింతులు లెగ్స్ కాలు తీసేసిన కూడా వెళ్ళి మొత్తం అరెస్టుడు.
कितने जन रहते? पूरा आदमी रहते। दरवाजा नहीं है, कोई दिख रहे नहीं ना। तो तोड़ के ले चले गए ना। इसमें आए हैं तुम आदमी है पूरे? थे नहीं थे। बोलो इधर। ये जो है ना, ये कितने सालों से है पड़ी? हमको देखे 11 साल होगा। 11 साल से बुनियाद खोदे, सलाख डाले, पानी की टाकी बनाए, हमको 3 बार मीटिंग डाले, हमारे महिला काउंसलर बुला के रही, कांग्रेस में भी नहीं दिए। हाँ, आपके केसर साहब आए थे, केसर साहब देते, बोले अभी तक नहीं दिए। 11 साल होगा। अब 30 साल से हम गाँव में किराए से है। कैसा है ना, बच्चे छोटे छोटे लेके हम यहाँ पे रहते, हमारी जगह दे तो 400 आदमी है, एक काउंसलर के 50-50 घर है। ये कितने घर है? 400 घर है। वो घर पे वहाँ पर भी डाल दिया कचरा पूरा घर में पूरा घर में डाल के जला दिए, दीवार पूरा। कौन जलाए? ये म्यूनसिपालिटी वाले। म्यूनसिपालिटी वाले जलाए? म्यूनसिपालिटी उन्होंने जलाते नहीं ना? उन्होंने खुद जलाए। नहीं, वो कमिश्नर का ऑर्डर है, वो इसका आधा ऑर्डर है, वो नहीं मालूम। जलाना। क्या बोले, सोना घस के एक बार देखे ना, केसीआर साहब को जिता के देखो एक बार बोले। वो अपना MP मैडम आए, कविता जी आए? नहीं आए। दिलाती नहीं, ये कविता मैडम को दिए आपको? हाँ दिए। MP साहब को? हाँ सबको दिए। दिए? कब दिए? बहुत बार दिए। नहीं, कविता अम्मा को कब दिए तुम? हम कविता मैडम के हाथ को नहीं दिए। अब बल्दिया ऑफिस में जाके 1 साल इलेक्शन होने से पहले दिए। हाँ, ये बच्चा 1 साल का था जब से दिए। ऐसा पूरा साफ करने वाला था, एक तब चिंदी नहीं थी यहाँ पर। फिर हमको बोलते हैं 45 करोड़ में जगह लिए, ये पूरी करते म्यूनसिपालिटी वाले। हमारे 11 साल से या नहीं रहे? नहीं देते, बोले हमको पूरा तैयार रेडी करके। సార్ మొత్తం కంప్లీట్ అయింది వచ్చుడు ఒకటే ఉండే వీళ్ళకి ఇచ్చినాయి వీళ్ళు ఏం చేసిండ్రు नंबर जो पट्टे का नंबर है वो नंबर डालते। కంప్లీట్ అయిన తర్వాత డోర్ బిల్లు అన్ని పెట్టిన తర్వాత వీళ్ళు వచ్చే ముందు ఇళ్ళ గృహప్రవేశం చేసుకునే ముందు డంపింగ్ ఆడ వచ్చింది వచ్చిందని కొంతమంది ఒక 10 మంది ఉండే పట్టాలు ఇచ్చింది వీళ్ళు వచ్చి ఉండుడే ఈ డంపింగ్ ఆడి చేస్తుంటే ఏంటంటే చూడ డంపింగ్ ఆడ మొత్తం ఆ చెత్త ఇండ్ల పొంటేసారు ఇండ్ల పొంట వేయద్దు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉంటారు సార్ डाल के हम आपको कुफल डाल के तुम्हारे चाबी लाते, तुम्हारे पट्टे का नंबर डोर ले खिड़की ले तोड़ के लगे, पूरा तोड़ के लगे, पूरा था। कौन तोड़ के लगे? चोर सब रात में कौन देखता? सब हमको बिठाए तो हम देखते थे ना, हमारे घर में हम रहते थे, हमको बनाते क्यों नहीं दिए? अब कमिश्नर साहब को 1 साल हुआ कि 10 बार दिए। ఒక సంవత్సరం అయిందన్న? సంవత్సరం సార్ ఇది సంవత్సరం కాదు, దాదాపుగా 4-5 సంవత్సరాలు నడుస్తుంది. ఎమ్మెల్యేకి ఇచ్చినామా ఎంపీకి ఇచ్చినామా అంటే అందరికీ తెలిసే విషయం తెలుసు కానీ రాలేదు అంటే సంవత్సరం కింద కూడా ఇచ్చిందంటే ఇప్పుడు వాళ్ళ మహిళలు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి। कुछ नहीं कोई आए ना, खाली मीटिंग डाले देखे चले गए। अम्मा 2 महीने में देते, अम्मा 3 महीने में देते। कब देते 3 महीने में? 30 साल से छोटे बच्चे लेके किराए से ఎంత అద్భుతం। अंदर का कचरा डाली, तुम अंदर गाड़ी लेके जाओ, इतनी बड़ी टाकी बनाए। नहीं, ये यहाँ से रोड है क्या? ये रोड थी पूरी, पूरा रोड था, शीशी रोड थी पूरी डाले यहाँ पर। हाँ, पूरी शीशी रोड, बुलडोजर था पूरा, नाला बिठाए। దీంట్లో మొత్తం తయారు చేసి అన్నీ ఉండే ఉన్న తర్వాత డంపింగ్ యార్డ్ చేస్తే మొత్తం అన్నీ ఉన్నారు। तुम खोद के देखो, अभी खोद के देखो, तुम चप्पल लेके मारो। मैं पूरा हर साल आगे देखी, 2 महीनों को आगे देखी। रोड को निकाल दिए, गराम में डाल दिए, घड़ा में डाल दिए। फिर कैसा हम जाना, तब कहाँ जाना तुम बोलो? ఎందుకు కట్టింది సార్? గరీబోళ్ళకి లేవనే కదా గవర్నమెంట్ ఇచ్చింది। जब हमने 45 करोड़ में खरीदा भरा ना, खरीदने दे हमको गाँव में दिला के दो बोलो। है नहीं? सही है नहीं? झूठ है? सही है। ये लेना वाला 45 करोड़ में जमीन हमको गाँव में दिला के बोलो, गाँव में दाम में तो बल्दिया वाला उनके है कि नहीं? ये रास्ता है नहीं है वाले को तुम घरा दिए देगा क्या फायदा है? हमारे नाला था बनाए था, गोर रिंग डाले, लाखों का पैसे तुम वेस्ट करे। कुछ गरीब आदमी को दिए, कुछ एजुकेशन पर्सन वाले को दिए, किसको दिए बोल के? शहबाज ले क्या नहीं करके दिया, हमारे पूरा खाली डाल दिया। 30 साल से हम किराए से छोटे बच्चे लेके निजामाबाद में जोबली हटा के पास रहते, जलाने को लगी नहीं। ये 500 क्वार्टर वाले पूरे वही है पूरा? नहीं जी, नहीं, आप पूरे लोग 500 जी अभी 180 ఉంటాయి సార్। 50 औरतें मेरी महीने में जो जोबली होटल है ना, वहाँ 50 औरतें मैं सुबह में बुला के लाती। तुम जो टेम्पे वाले टेम्पे पट्टा है क्या आपके पास? पट्टे ओरिजिनल है। हमें बात जो डाले सर इल्लू आने हाँ, पट्टे कहाँ बुला के दिए? अपने हैदराबाद रोड पे हिंदुआ शादी खाना है, ऐसा कमान में से जाते वहाँ बुला के रफत खान साहब हमको सर्विस में बिठा के लगे, वहाँ जाके उनके हाथ से पट्टे दिए हमको। पहले जमीन दिए, चिट्ठी उठाने लगाए, फिर साइन करके दिए। मरो के पास 4 चिट्ठियां मेरे पास।
ఇప్పుడు తీసి కూడా సార్ ఇంత గవర్నమెంట్ పైసా వేస్ట్ చేస్తున్నారు. ఒడ్డోళ్ళది ఉండదు ఆడ, ఒడ్డోళ్ళది ఫేమస్. మేము చిన్నగా మేము రాకముందు నుండి ఉన్నది ఆ గుడి. అది అలా దానికి లుక్ లేకుండా పోయింది. అది కాదు సార్, ఇంకొకటి అడగిపోచావా, అది దీనికంటే ముందు ఉన్నదా ఒక మర్రి చెట్టు ఉందా, ఆడ ఒక టెంపుల్ ఒడ్డోళ్ళది ఉంటది. ఇప్పుడు కాదు, మాకంటే ముందు నుండి పూజిస్తున్నారు వాళ్ళు. 40 సంవత్సరాల నుండి పూజిస్తున్నారు. डॉक्टर साहब कल कितने बजे आना है टेंट के पास हम? ఎన్ని ఏళ్ల కింద? ఎవరు? యోగితరాన్ గారా? కలెక్టర్ గారు యోగితరాన్ గారు. అంటే మీకు మన మన ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం హరితహారం కింద మీకు చోటు ఇచ్చింది. అయితే ఇలా చెట్లు పెట్టిండ్రా? అంటే 2 ఏళ్ల కింద చెట్లు పెట్టి 3 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద చెట్టు పెడితే ఇదంతా డంప్ యార్డ్ చేసేసి డంపింగ్ యార్డ్ వాళ్ళే ఆ కాలుష్యం మొత్తం కొట్టుకపోవడానికి మొక్కలు పెట్టిండ్రు, వాళ్ళే పెట్టిరు. ఆ మొక్కల పైన అది ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రభుత్వ దృష్టికి పోలేదు అసలు. ఇక్కడిక్కడనే పోతుంది అంతా. హరితహారము మన కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. తెలంగాణ పెట్టిరు వాళ్ళే, చెట్టు పోషణ కూడా జంతువులు పాలిచ్చి ఆవు పాలిచ్చి ఆ పాలు కూడలేదు అవుతారు. ఒకవేళ ఇక్కడ మనకు దాని ప్రకారం పెట్టిరు వాళ్ళే, హరితహారం ప్రోగ్రామ్ వాళ్ళే పెట్టిరు, మున్సిపాలిటీ వాళ్ళే పెట్టిరు, మళ్ళీ డంపింగ్ వాళ్ళకి ఎక్కడ ఖర్చు లేక వాళ్ళే మొక్కలు నాటిండ్రు. హరితహారం వాళ్ళే దానిపైన చెత్త పెట్టేసి. ఇది కరెక్ట్. చెట్లు మొలుస్తాయి పాటికి కొద్దిగా. మన తెలంగాణ ప్రభుత్వం చాలా మంచి చేస్తున్న హరితహారం ప్రోగ్రామ్, కానీ వ్యవహారం ఇట్లా ఉండేసరికి చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇంకొకటి సార్, ఇక్కడ 100 ఎకరాల మామిడి తోట, జామ తోట ఉంది కాబట్టి మేము బతుకుతున్నాం. ఇది వాళ్ళ గోశాల ట్రస్ట్. లేకుంటే మేము ఎప్పుడో పోతున్నాం. ఈ 7 సంవత్సరాలు ఎప్పుడో పోతుంది. గోశాల ట్రస్ట్ దాని చేసి ఇట్లా చెట్ల వల్ల మంచిగా మేము బతుకుతున్నాం. ఇంకా ఇప్పుడు ఈ పాటికి 3 ఏళ్ళంటే దాదాపు మంచి చెట్లు పెద్దగా ఇంత మంచి ఏరియా నాశనమైంది. అంటే ఇక్కడ కూడా మొత్తం సత్తేసి చెట్ల మీద కూడా వేసేసి, మొక్కల మీద చెట్ల మీద వేసేసి సార్. ఇళ్ళలో పోసి ఇంకా ఇళ్ళలో చూపిస్తున్నాడు. ఇళ్ళల్లో కూడా చూపిస్తున్నాడు. పొద్దున్న 6 గంటలకు అయితే మొత్తము మా కాశ్మీర్ ఉన్నట్టు ఉంటుంది. ముందు వచ్చే మంచి అంటారు, అంత పొగ ఉంటుంది. అందులో పొగలలో మళ్ళీ మంచుల పొగ ఉంటే ఇంకా అది గాలి అనేది బయట పోదు. మొత్తం ఆడ ఒకసారి 2 కోట్ల వచ్చింది. మన పబ్లిక్ అంటే ఏంటి 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 చూసాక అంత అంటే పెట్టారు. వాళ్ళు ఏమంటారు, పబ్లిక్ మేము అంటే పెడుతున్నాం అన్నమాట. మా పిచ్చి లేచి అంటే పెడతామా.
మళ్ళీ ఇవి ఫీల్డ్ వర్కర్స్ కాలనీకి మళ్ళా మొన్న 2005లో అలాట్మెంట్ చేశారు, బేస్మెంట్ కట్టించారు. కట్టిపించాక అక్కడ వరకు మొత్తం ఉన్న అన్ని ఇల్లు మళ్ళీ ఇక్కడనే డంప్ వేస్తే వాళ్ళు కట్టుకోమని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయినారు. డంప్ యార్డు వాసన వాసన ఇంద్రమ్మ పథకం కింద ఫస్ట్ ఇచ్చినారు, ఇల్లు కట్టుకోలేమని వెళ్ళిపోయిండు. ఖాళీ స్థలాలు గవర్నమెంట్ ఇచ్చినాయి, గవర్నమెంట్ అలాట్మెంట్ చేసింది. చాలా సంతోషించినాం. మేము సెంటర్లో ఇస్తున్నాం, ఇందిరమ్మ పథకం ఇచ్చిండ్రు. ఇందిరమ్మ పథకం కింద ఇచ్చినాయి. ఎందుకు వస్తలేదు సార్? ఎట్లుంటారు ఎవరుంటారు సార్? ఇప్పుడు పెద్ద మనిషి మీ ఇల్లు ఏది? మా ఇల్లు లోపల వాసనకి వెళ్ళిపోయారు. అది వేరే వాళ్ళదా? ముందర ఇంకా వెళ్ళిపోయిండు. వాళ్ళు వెళ్ళిపోయిండు కాల్ చేసి వాసన అంటే ఈ వాసనకు అంత దోమలు ఈగలు. అధికారులు వెంటనే, జిల్లా కలెక్టర్ అధికారులు డంపింగ్ యార్డ్ వెంటనే, డంపింగ్ యార్డ్ వెంటనే, డంపింగ్ యార్డ్ వెంటనే, డంపింగ్ యార్డ్ వెంటనే, ప్రభుత్వ అధికారులు వెంటనే, ప్రభుత్వ అధికారులు వెంటనే, ప్రభుత్వ అధికారులు వెంటనే, ప్రభుత్వ అధికారులు వెంటనే, వెంటనే డంపింగ్ యార్డ్ వెంటనే, డంపింగ్ యార్డ్ వెంటనే, కలెక్టర్ గారు వెంటనే, కలెక్టర్ గారు వెంటనే, ప్రభుత్వ అధికారులు వెంటనే తగు చర్య తీసుకోవాలి. సార్ అందరికి నమస్కారము. మేము 2012 నాడు 20వ డేటుకు మేము అక్కడ కమిటీ హాల్ దగ్గర మేము ధర్నా చేశాము. అప్పుడు మమ్మలను అందరూ బెదిరించి అక్కడికి వెళ్ళి లేయించేశారు. అయినా మేము దంగలేదు. కొందరు అధికారులు వచ్చి మమ్మల్ని బెదిరించారు. బెదిరించినా కానీ మమ్మల్ని పక్కకు చేసినా కానీ మేము భయపడలేము. పోలీసులను తీసుకొని వచ్చారు. అయినా లాఠీ చార్జ్ చేశారు. ఆ తోవ బంద్ చేసి మళ్ళీ ఈ తోవ నుంచి డంపింగ్ యార్డ్ని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఉండలేక మా పిల్లలు మేము అనారోగ్యాల పాలవుతున్నాము. మాకు అది చర్య తీసుకొని అధికారులందరూ న్యాయం చేయాలని కోరుతున్నాము. జిల్లా కలెక్టర్ కానీ, గణేష్ గుప్తా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కవితక్క కానీ, ఎవరన్నా కానీ మొత్తము పెద్దెత్తుననే పోతున్నాం. మేము కూడా మేము ఇడికెళ్ళి కదిలేది లేదు, కదలిక లేదు. డంపింగ్ ఇవ్వాలి, తీసేయాలి ఇడికెళ్ళి. అంతవరకు ఇక్కడికి వెళ్ళి మేము జరగము. ఇన్ని రోగాలు వచ్చినా కానీ ఇన్నే చేస్తాము, బతుకుతాము, అన్ని బాధలు పడతాం మేము. కాకపోతే అందరు దిగాల ఈడ న్యాయం చేయాలని కోరుతున్నాం అందరినీ. రామ్మోహన్ వచ్చారు, అందరు డాక్టర్లు వచ్చారు, మమ్మల్ని శ్రద్ధ తీసుకుంటున్నారు డంకేయాలు తీసేయాలని. అయినా మీరు గవర్నమెంట్ చట్టం ఎవరు పట్టించుకునడం లేదు. మాకు బాగా అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ ఇబ్బందులను తొలగించే వరకు మేము ఇక్కడే ధర్నాలో కొనసాగుతాము. మమ్మల్ని ఎవరు వచ్చి ఏం చేసినా కానీ దేనికైనా మేము సిద్ధమే ఉన్నాం సార్. మీరు ఎంత బెదిరింపులైనా కానీ మేము ఇక్కడికి వెళ్ళి కదిలిక లేదు. అది ఒకటి గమనించి మీరు వెంటనే చర్య తీసుకోవాలని అందరినీ కోరుతున్నాం సార్, ప్రభుత్వం అందరినీ. అది ఒకటి న్యాయంగా మీరు చేస్తే, డమికియాలను తీసేస్తే మీరు చాలా పెద్ద మంచిగా చేసినట్టు అయిపోతుంది. మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు ఇప్పటికీ. ఈ ఇబ్బందులకు వెళ్ళి తొలగించండి సార్ ప్లీజ్. అందరికీ మీ గవర్నమెంట్ ఎక్కడ ఉన్నదో పెద్ద ఎత్తున అందరికీ నమస్కారం చేసి చెప్తున్నా. మా డమికియాలు మాత్రం ఇక్కడికి వెళ్ళి తీసేయండి. ఈ డమికియాలు మాత్రం ఇక్కడ ఉంటే పబ్లిక్ మాత్రం బాగా చనిపోయే పరిస్థితులు ఉన్నారు. ఇప్పటికి చాలా మంది పిల్లలు చనిపోయారు, పెద్ద మనుషులు అనారోగ్యం పాలయ్యారు. అది మాత్రం మీరు గమనించి అందరు శ్రద్ధ తీసుకోండి సార్. మీరు అందరు వచ్చి ఇక్కడ ఎవ్వరైనా కానీ
మాట్లాడి ఇక్కడ ఆ డంపియాలని తీసే ప్రయత్నం చేయండి సార్. మీరు ఇంకా చర్య తీసుకోకపోతే ఇది ఇంకా పెద్ద ఎత్తున మేము ఇంకా కొనసాగే పరిస్థితికి వస్తుంది సార్. ఆ డంపియాలని వాస్తవాలన్నీ చూశాడు, ఆ వాస్తవాలన్నీ మొత్తము రికార్డింగ్ చేశాడు. అక్కడ ఆ చెత్త అందులో కలీకమైంది. హాస్పిటల్ చెత్త, సిరంజీలు, చిన్న చిన్న గుడ్డలు, పిల్లలు, ఎముకలు, సూదులు, అవి కాగితాలు, అక్కడ పశువులు చనిపోతున్నాయి. గత 10 రోజుల నుండి కూడా 300 క్వార్టర్స్ లో ఇక్కడ డంపింగ్ యార్డ్ కోసము జనాలందరూ కూడా ధర్నా ప్రోగ్రామ్ చేపట్టారు. మరియు గత 8 సంవత్సరాల నుండి కూడా వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలియపరిచినా గానీ అధికారులు స్పందించడం లేదు. మరి ఎందుకు ఇంతగానో స్పందించలేదు అర్థం కావడం లేదు. మరియు ఇక్కడ ప్రభుత్వ పాఠశాల ఉంది. ఆ డంపింగ్ యార్డ్ ఇక్కడ తెచ్చిపోవడం వల్ల, ఆ మధ్యాహ్న భోజనం చేయడం వల్ల పిల్లలకు రోగాలతో పాలవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం తొందరగా స్పందించి ఆ డంపింగ్ యార్డ్ తొలగించాలని మా బీజేపీ మహిళా మోర్చా నుండి కోరుతున్నాము. లేకుంటే ముందు కూడా మా మహిళా మోర్చా బీజేపీ నుంచి వాళ్ళకు పెద్ద ఎత్తున వాళ్ళకి మద్దతుగా ఉంటామని తెలుపుతున్నాము. మరియు ఎందుకు 10 రోజుల నుంచి కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, మున్సిపల్ కమిషనర్ గారు స్పందించడం లేదు, కలెక్టర్ గారు స్పందించడం లేదు, మరియు నగర ఎమ్మెల్యే గణేష్ గుప్తా కూడా స్పందించడం లేదు. టైం అడుగుతున్నారు కానీ టైం అని చెప్పి వెళ్ళిపోవడం సరిపోతుంది. కానీ వాళ్ళకు 10 రోజుల నుంచి మరి ఏం తింటుర్రు, వాళ్ళు ఇక్కడే వంట వార్పు కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఇళ్లలో వెళ్లకుండా ఇక్కడే పడుకుంటారు. కాబట్టి మళ్ళీ ఏమన్నా రాత్రిపూట ఏమైనా వచ్చి కరిస్తే కూడా బాగుండదు. కాబట్టి తొందరగా అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ గురించి స్పందించాలని మహిళా మోర్చా నుంచి డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే తీవ్రంగా మేము మహిళా మోర్చా నుంచి వాళ్ళకి మద్దతుగా ఉంటామని తెలుపుతున్నాము. చాలా మంది వీళ్ళకి మద్దతు ఇవ్వడానికి వస్తున్నారు. మరియు పర్యావరణ వ్యక్తి సుధీర్ సింగ్ గారు కూడా వచ్చి పర్యవేక్షణ చేశారు. డంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మొత్తం చూసి ఏంటంటే హాస్పిటల్కి సంబంధించిన వస్తువులన్నీ కూడా అందులోనే పడేస్తారు. పేగులు కానీ అక్కడ పశువులు వచ్చి తిని చనిపోవడం జరుగుతుంది. అలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి తొందరగా స్పందించి దాన్ని తొలగించాలని కోరుతున్నాము. మరియు పర్యావరణ వ్యక్తి సుధీర్ సింగ్ గారు వచ్చి అక్కడ వాస్తవాలన్నీ కూడా ప్రభుత్వాన్ని తెలియపరచాలని మేము కూడా కోరుకుంటున్నాము. మరియు మానవ హక్కుల సంఘం నుంచి కూడా రతన్జీ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వీళ్ళకు మద్దతు తెలుపుతున్నారు. మరియు ఇలాగే కొనసాగితే మా మహిళా మోర్చా నుంచి కూడా వీళ్ళకి భారీ ఎత్తున మద్దతుగా ఉంటామని తెలుపుతున్నాం.